బుధవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో డీఆర్ఓ విజయ్ కుమార్తో కలిసి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతి, ప్రీ మ్యాపింగ్, అనామలి కేసులు, బీఎల్ఓలు, బీఎల్ఏల పాత్ర తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 19,74,240 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వీరిలో 9,62,575 మంది పురుషులు, 10,11,452 మంది మహిళలు, 213 మంది ఇతరులు ఉన్నారని వివరించారు. బీఎల్ఏల పరిధిలోని గైహాజరు, శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ బీఎల్ఏల ద్వారా సంబంధిత బీఎల్ఓలతో సమన్వయం చేసుకుని 1 లేదా 2 రోజుల్లో క్షేత్రస్థాయిలో ధృవీకరించాలని, సాధ్యమైనంత వరకు గైహాజరు ఓటర్లను తిరిగి గుర్తించేలా సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ సమావేశానికి బహుజన సమాజ్ పార్టీ నుంచి బి శ్రీరామ్, భారతీయ జనతా పార్టీ నుంచి బైరి శ్రీనివాస్, వై రాజేష్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా నుంచి కె శ్రీనివాసులు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి టి బాలసుధాకర్, తెలుగుదేశం పార్టీ నుంచి వి భువనేశ్వర ప్రసాద్, వి సురేంద్రబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంవి శేషయ్య పాల్గొన్నారు. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.